గ్రూప్ 1 పై హైకోర్టు తీర్పుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్రూప్ 1 పైన హైకోర్టు ఇచ్చిన తీర్పును అప్పీల్ చేయాలని టీజీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్లో సవాల్ చేయాలని వారంలోగా పిటిషన్ దాఖలు చేయడానికి గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేస్తోంది. తీర్పు కాపీపై టీజీపీఎస్సీ లీగల్ విభాగం వర్కౌట్ చేస్తోంది. రీవాల్యుయేషన్ చేస్తే టెక్నికల్గా లేనిపోని సమస్యలు తలెత్తుతాయని టీజీపీఎస్సీ అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. చివరి లీగల్ అవకాశమైన సుప్రీంకోర్టు వరకు వెళ్లి ఫైట్ చేయాలని నిర్ణయం తీసుకుంది. మరోవైపు కోర్టుకు వెళ్లే యోచనలో ఎంపికైన అభ్యర్థులు ఉన్నట్లు తెలుస్తోంది. గ్రూప్ 1 పై హైకోర్టు తీర్పును అప్పీల్ చేయాలని టీజీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్లో సవాల్ చేయాలని వారంలోగా పిటిషన్ దాఖలు చేయడానికి గ్రౌండ్ వర్క్ చేస్తోంది. తీర్పు కాపీ పైన టీజీపీఎస్సీ లీగల్ విభాగం ముందుకెళ్తోంది. ఏ రకంగా ముందుకెళ్ళాలి, ఎట్లా దీన్ని లీగల్గా ముందుకు తీసుకెళ్లాలి అనే దానిపైన వర్కౌట్ చేస్తోంది. రీవాల్యుయేషన్ చేస్తే సాంకేతికంగా అనేక సమస్యలు వస్తాయి. ఆ లేనిపోని సమస్యలు మరింతగా పెరిగేటువంటి ఆస్కారం ఉంటుంది. అందుకని టీజీపీఎస్సీ మళ్ళీ డివిజన్ బెంచ్కి వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. చివరి లీగల్ అవకాశమైన సుప్రీంకోర్టు దాకా వెళ్ళాలి, అక్కడ దాకా వెళ్ళి ఫైట్ చేయాలని టీజీపీఎస్సీ భావిస్తోంది. మరోవైపు కోర్టుకు వెళ్లే యోచనలో ఎంపికైన అభ్యర్థులు ఉన్నట్లుగా తెలుస్తోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, టీజీపీఎస్సీ దాదాపు నిర్ణయం తీసుకుందా? సుప్రీంకోర్టు దాకా వెళ్ళేటువంటి చివరి అవకాశాన్ని, లీగల్ అవకాశాన్ని కూడా యూజ్ చేసుకోవాలని టీజీపీఎస్సీ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి నిన్న టీజీపీఎస్సీ కీలక సమావేశం తర్వాత ఒక నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా మొన్న మంగళవారం ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో అది సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు. సో దాన్ని సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్కి వెళ్ళాలి అంటూ కూడా టీజీపీఎస్సీ భావిస్తున్నట్టుగా ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం. ఎందుకంటే ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఉందో అందులో కంప్లీట్గా కూడా అదంతా టీజీపీఎస్సీకి వ్యతిరేకంగా ఉందని, అండ్ సేమ్ టైం ఏదైతే ఆరోపణలు చేస్తూ ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీ మొత్తం కూడా చదివిన తర్వాత దానికి సంబంధించి రిప్లై ఇవ్వడానికి గ్రౌండ్స్ పెద్ద ఎత్తున టీజీపీఎస్సీ కమిషన్ దగ్గర ఉంది. సో దీనికి సంబంధించి ఖచ్చితంగా సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుని సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్కి వెళ్ళాలి అంటూ కూడా హైకోర్టు టీజీపీఎస్సీ కమిషన్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ డివిజన్ బెంచ్లో కూడా తమనుకున్నటువంటి సమాధానం రాకపోతే మాత్రం ఖచ్చితంగా చివరి అవకాశమైనటువంటి సుప్రీంకోర్టు వరకు వెళ్ళడానికైనా ప్రస్తుతం టీజీపీఎస్సీ సిద్ధమైనట్టుగా కూడా సమాచారం అందుతోంది. ప్రధానంగా నిన్న కీలక సమావేశంలో అటు న్యాయ నిపుణులతో, అదేవిధంగా ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీని, దాని తర్వాత టీజీపీఎస్సీ దగ్గర ఉన్నటువంటి సమాధానాన్ని కూడా ప్రభుత్వానికి నివేదిక రూపంలో ఇచ్చారు. సో దానికి సంబంధించి ప్రభుత్వం కూడా టీజీపీఎస్సీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే దానికి ఒప్పుకుంటున్నాం అంటూ కూడా సమాధానం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో ఇందులో భాగంగానే సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుని సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్కి వెళ్ళాలని భావిస్తున్నారు. సేమ్ టైం రీవాల్యుయేషన్ చేస్తే, అంటే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే రీవాల్యుయేషన్ అయినా చేయాలి, లేదంటే పరీక్షలైనా మళ్ళీ కండక్ట్ చేయాలి అంటూ కూడా తీర్పిచ్చింది. సో రీవాల్యుయేషన్ చేస్తే ఖచ్చితంగా టెక్నికల్ ఇష్యూస్ వస్తాయి అని, దానివల్ల ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్ ఎఫెక్ట్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయని, ఒకవేళ రీవాల్యుయేషన్ చేసినా సరే ఖచ్చితంగా దాని తర్వాత కూడా ఇబ్బందులు ఎదురవుతాయి అంటూ కూడా భావిస్తున్నారు. సో ఇందులో భాగంగానే ఖచ్చితంగా డివిజన్ బెంచ్కి వెళ్ళాలి. ఒకవేళ అక్కడ కూడా సానుకూల ఫలితం రాకపోతే సుప్రీంకోర్టుని ఆశ్రయించాలి, కానీ రీవాల్యుయేషన్ కానీ పరీక్షలు రద్దు చేసి మళ్ళీ పెట్టడం కానీ చేయొద్దని కమిషన్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ హేమ. హైకోర్టు ఇచ్చిన తీర్పు పైన గ్రూప్ 1 సంబంధించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డివిజన్ బెంచ్కి వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. సో లీగల్గా ఎటువంటి అవకాశాలు ఉంటాయో ఇంకా పరిశీలిస్తుంది. మరోపక్క ఎవరైతే గ్రూప్ 1కి అభ్యర్థులు ఎంపికయ్యారో వాళ్ళు కూడా కోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నారు.